ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు భద్రత కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నూతన పోలీస్ స్టేషన్లను నిర్మిస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, చిన్న మేరంగిలో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఒక్కో పోలీస్ స్టేషన్ను 2.5 కోట్లతో నిర్మించామని రాజన్నదొర తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, విశాఖ రేంజ్ డీఐజీ విశాల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ప్రజలకు భద్రత కావాలి, శాంతి భద్రతలు అవసరం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే, అది గిరిజన ప్రాంతం కావచ్చు, మైదాన ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా శాంతి భద్రతలు అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. మరి శాంతి భద్రతలు కావాలంటే ఆ భద్రత ఇచ్చేవాళ్ళు ప్రజలకి పోలీస్ శాఖ. ఎప్పుడు అవసరం వచ్చినా సరే, ఏ ఆపద వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా మరి ఎప్పుడైనా నిశరాత్రి అయినా సరే మన ఫోన్ చేసినట్టుగా వచ్చి ప్రజలకి రక్షణ ఇచ్చేవారు పోలీసు. మరి అటువంటి పోలీసులు కూడా ఒక భద్రత అవసరం ఉంటుంది. వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వారికి కూడా భద్రమైన ప్లేస్ కావాలి, భద్రంగా ఉండే పోలీస్ స్టేషన్ కావాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి మా డిఐజీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మీరు పంపించిన ప్రతిపాదనలను అనుసరించి మరి ఆధునికంగా కొత్త పద్ధతిలోను మంచి విశాలమైన మరి స్టేషన్లు నిర్మించడం జరిగింది.